దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 148వ కీర్తన ప్రారంభ వచనం నుంచి మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ యెహోవాను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతి కలిగిన నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. 7వ వచనం. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా సమస్తమైన గుడ్డలారా, ఫలవృక్షములారా సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా సమస్త ప్రజలారా, భూమి మీదున్న న్యాయాధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవాను ఆయన నామమును స్తుతించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 48వ కీర్తనలో దేవుడు తన భక్తుల ద్వారా ఆయన పలికిస్తున్న మాటలు ఏంటంటే, సమస్త సృష్టి ఏం చేస్తుందట? దేవుణ్ణి స్తుతిస్తాం. స్తుతి చేయడం ఎంతో మంచిది. అందుకే దేవుడు అంటున్నాడు సమస్తము ఆయనను స్తుతించాలి. ఎందుకంటే సమస్తము ఆయన ద్వారా నిర్మించబడింది, సమస్తము ఆయన ద్వారా కలుగు చేయబడింది. మనుషులైన, రాజులైన, యాజకులైన, సామాన్యులైన, ప్రజలైన, యవనస్తులైన, ముసలివారైన అందరూ యెహోవా నామమును స్తుతించాలి. అందరూ యెహోవా నామమును స్తుతించాలి. అందుకే ఈ దినాన మనము 3 విషయాల గురించి మనం ముఖ్యంగా ధ్యానం చేసుకుందాం. ఈ ముగ్గురులో స్తుతించే ఆ యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో భూరాజులారా యెహోవాను స్తుతించండి. ఎవరట? రాజులు యెహోవాను స్తుతించాలి. ఎందుకంటే మన రాజు ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన భూపతులకు ఆయన అధిపతి అయిన వాడు. అందుకే యెహోవాను స్తుతించాలి. సమస్తము పైన ఆధిపత్యం కలిగిన వాడు, సమస్తమునకు ఆధారభూతుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన ద్వారా సృజించబడినవన్నీ ఆయనను స్తుతిస్తా ఉన్నాయి. అందుకే లేఖనాలు అంటున్నారు, భూరాజులారా యెహోవాను స్తుతించుడి, యవనులు, కన్యలు, వృద్ధులు యెహోవా నామమును స్తుతించుదురుగాక అని అంటారు. హల్లెలూయా. మనము ఈ దినాన రాజులు స్తుతించే విధానం, రాజులు ఏ విధంగా స్తుతించాలో దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనం చూసుకొని ముందుకెళ్ళిపోదాం. పిల్లరా, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే లేదు, 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. నీ సహోదరులోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుని కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, నీ సహోదరులలోనే ఒకడు మీకు రాజుగా ఉండాలి, బయట వాడెవడు మీకు రాజుగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు, మీ సహోదరులలోనే మీరు ఒక రాజుగా మీరు నియమించుకోవాలి అని అంటూ 17వ వచనంలో, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. హల్లెలూయా. రాజులకు దేవుడు నియమించిన కట్టడ, నీ సహోదరులలో ఒకడు నీకు రాజుగా ఉండాలి.
రెండవది ఏంటట, లేవీయుల స్వాధీనములో ఉన్న దేవుని గ్రంథమును నీవు తీసుకోవాలి. రాజులకు దేవుడు నియమించిన కట్టడ. నీవు రాజువు కదా, నువ్వు రాజు అయితే నీ రాజ్యములో ఉన్న ప్రజలను నీవు పరిపాలిస్తున్న వాడవైతే నీ రాజ్యము స్థిరపరచబడిన తరువాత నువ్వేం చేయాలి? యెహోవా గ్రంథము, లేవీయుల స్వాధీనములో ఉన్న ఆ గ్రంథమును ఒకటి తెచ్చుకొని దానికి ప్రతిగా నీవు ఒక లిపిని నీ కొరకు నీవు దానిని వ్రాసుకొనవలెను, అది నీ యొద్ద ఉండవలెను అని అంటా ఉన్నాడు. అందుకే ఆ లేవీయుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ గ్రంథములో ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తాను తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్య దీర్ఘాయుష్యమంతుడగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మవాక్యములో వాటన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండా వలెను. చాలా విషయాలు ఈ గ్రంథములో ఆయన కంటిన్యూ చేశాడు. ఎక్కడ కూడా మాటను ఆయన విడగొట్టలేదు. విడగొట్టకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడట, నీ సహోదరుల మీద నీవు గర్వించకూడదు. యెహోవా యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఒక ప్రతిని నీ కొరకు ఒకటి రాసుకోవాలి. వ్రాసుకుంటూ నీ బ్రతుకు దినములన్నీ దానిని నీవు ధ్యానము చేస్తూ ఉండాలి. నీ బ్రతుకు దినములన్నీ నువ్వు దాన్ని చదువుతూ ఉండాలి. చదవకపోతే ఏమవుతుంది? చదవకపోతే ఏమవుతుందంటే మనుషులకు మతి మరుపు ఎక్కువ. ఇప్పుడు విన్న వాక్యము ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళకి ఏం తెలియదు. మీరు ఏం చెప్పారో మేమేం విన్నామో మాకేం తెలియదు, మేమేం నేర్చుకున్నామో మాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. మేము రాత్రింపగలు మీకోసం ఎంతో అమూల్యమైన వాక్య భాగాలన్నీ సేకరించి దేవుని సన్నిధికి వచ్చి మీకు ప్రకటించినప్పుడు అవి వృధాగా పోతే మా ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. మీ కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాలను ఏమైపోతాయి? మా ప్రయాస అంతా ఏమైపోతే వ్యర్థమైపోతుంది. ఇంత నేర్చుకొని ఇంత మరి ఆ యొక్క ఇందులో ఉన్న విషయాలని మీకు కనుగొని ఈ యొక్క విషయాలని మీకు చెప్పినప్పుడు అవి వృధాగా వెళ్ళిపోతే దానికి ప్రయోజనం ఏమీ లేదు. అందుకే దేవుని వాక్యము మనం అనుదినము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి, అనుదినము దాన్ని చదువుతూ ఉండాలి. చదవడం ఆపేస్తే ఏమైపోతుంది? మానవునికి మతి మరుపు ఎక్కువ. కొంతమంది సైంటిస్టులు కూడా మనుషుల పైన పరిశోధన చేసినప్పుడు ఏ విషయమైనా ఒక 2 రోజుల తర్వాత మర్చిపోతాడు. ఎంత గుర్తున్న విషయమైనా 2 రోజుల తర్వాత ఏమి గుర్తుండాలంటారు. కాబట్టి ఎల్లప్పుడూ మర్చిపోయే స్వభావం కలిగిన మనిషి ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలి? దేవుని గ్రంథాన్ని అతడు ధ్యానిస్తూ ఉండాలి. ఇది దేవుడు రాజులకు నియమించిన కట్టడ. ఎవరికి నియమించాడు? ఎవరికి నియమించాడు? రాజులకు నియమించిన కట్టడ. మీరు పలుకుతూ ఉంటే నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ప్రియులారా, అందుకే అంటున్నాడు, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ధర్మం ఎలా మాట్లాడుతుంది? కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు. లోకంలో కూడా ఒక పాట ఏదో ఉంది, చాలా పాత పాట. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదు కదా. కుడి ఎడమైతే పొరపాటు లేదంటుంది లోకం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీవు కుడికి కాని ఎడమకు గాని తొలగకుండునట్లు. నువ్వు చక్కగా నిలువబడు, నువ్వు స్థిరంగా నిలువబడు. దేవుని యందు నీవు కరాఖండిగా నిలువబడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికంటే మించినది అది దుష్టుని నుండి వచ్చినదే అని లేఖనాలు తెలియజేస్తావు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. దీనికంటే మించి ఏదైనా మాట్లాడితే అది నీ నుంచి కాదు, అది దుష్టుని నుంచి వచ్చినది. అందుకే అంటాడు, నీవు కుడికి కాని ఎడమకు కాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మవాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండా తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవని కదా. నేను చాలా మంది చూశాను, దేవుని భక్తులు ఉన్నారు, వాడు బాగా ముసలివాడు, వృద్ధాప్యంలో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆ గ్రంథం వాళ్ళ కళ్ళు కూడా కనపడవు. ఆ దగ్గర పెట్టుకొని చూసుకుంటా ఉంటారు, అట్లా చూసుకుంటా చదువుకుంటా ఉంటారు కదా. పిల్లరా, ఎంత ఆసక్తి!
దేవుని గ్రంథాన్ని నిజంగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ లేని సంతోషం. వాస్తవానికి నిన్న ఈ మాటలన్నీ నేను నా మనలో తెచ్చుకొని దీని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా హృదయములో ఎక్కడ లేని సంతోషం నాకు కలుగుతాం. లోకములో అటువంటి సంతోషము మనకు దొరకదు కదా, లోకములో మనకు అటువంటి సంతోషం దొరకదు. కానీ దేవుని యందు అది నీతితో కూడిన సంతోషం. ఆ నీతి నిజాయితీలో ఉన్న ధైర్యమే ఆ సంతోషం. పిల్లరా, తప్పుడు మనుషులకు, తప్పుడు అలవాట్లు కలిగిన వాళ్లకు, తప్పుడు త్రోవలో నడిచే వాళ్ళకి ఈ సంతోషం రాదు. వాళ్ళు అందులో సంతోషం ఉందని అనుకుంటారు, కానీ ఒకనాడు అది నిన్ను పాపము వల్లే పట్టుకుంటుంది. మనుషుడు అనుకుంటాడు, నేను చేస్తూ ఉన్నాను, నన్ను చూసేదేవుడు, నాకు చేసేదేవుడు అని అనుకుంటాడు. లోకంలో కూడా ఒక సామెత ఒకటి ఉంది, చట్టము తన పని తాను చేసుకొని పోతుందంట. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. పాపానికి ఉన్న ధైర్యం ఏంటంటే, నువ్వు పాపము చేసావా, నువ్వు ఎంత తోడువైనా సరే, నువ్వు రాజువైనా, యాజకుడువైనా, సామాన్యుడివైనా, ముసలవాడివైనా, యవనస్తుడివైనా, నువ్వు ఎవరైనా సరే, భూపతుల మీద అధిపతివైనా సరే, నేను ఇలా పట్టేసుకుంటుంది పాపం. పాపము తన పాపము వాడిని పాపము చేసిన వాడిని పట్టుకోరు అని చెప్పి గ్రంథంలో రాయబడి. కాబట్టి ప్రియులారా, అందుకే అంటున్నాడు, ఈ ధర్మమును విడిచిపెట్టి నీవు కుడికి కాని ఎడముకు కాని తొలగకుండానట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మవాక్యములన్నింటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటిలో ఆ గ్రంథమును చదువుతుండవని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రంథము చదువుతుండవలను. ఎందుకు? నీ సహోదరుని మీద నువ్వు గర్వపడకుండా ఉండాలంటే ఆ గ్రంథాన్ని చదివితే ఆ గ్రంథం ఏం చేస్తుంది? నీకు నీతి నేర్పుతుంది. ఆ గ్రంథము నీకు నీతి నేర్పుతుంది. అందుకే అంటున్నాడు, ఆ గ్రంథము చదివితే నీ సహోదరుని మీద నువ్వేం చేస్తావు? గర్వించవు. ఏం చేస్తావు? ప్రేమ చూపిస్తావు. ఎందుకు? అతడు నా సహోదరుడు అంటావు. శత్రువులు సైతం ప్రేమించమని చెప్పి యేసు ప్రభు చూపించాడు కదా. సిలువలో ఆయన ఆ యొక్క మరణానికి అప్పగించారు. యూదా ఇస్కరియోతును కూడా ఆయన ప్రేమించాడు. చివరిసారిగా కూడా మరి ఆయన సిలువేసి కొడుతూ ఉన్నప్పుడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని యేసు ప్రభు అన్నారు. ఇంత గొప్ప మాటలు ఆయన ఎలా మాట్లాడాడంటే, మా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గ్రంథ వాక్యములు తన హృదయం ముందు ఆయన ముద్ర వేసుకుని. అందుకే లేఖనం చెప్తుంది, నీ సహోదరుని మీద గర్వపడకుండా ఉండాలంటే, నీ సహోదరుని ప్రేమించే మనస్తత్వం నీలో రావాలంటే, ఇక్కడ అంటున్నాడు, తాను బ్రతుకు దినములన్నీ లేవీయుల స్వాధీనములో ఉన్న ఒక గ్రంథమును తీసుకొని, ఆ గ్రంథములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొని తన జీవిత కాలమంతయు దాన్ని చదువుచుండవలెను అని రాసి. దాని జీవిత కాలమంతయు, మధ్య వరకు కాదు. అప్పటికి బైబిల్ అంతా కంప్లీట్ గా లేదు, కేవలం 5 పుస్తకాలు మాత్రమే ఉంది. అది కూడా మోషే రాసిన పుస్తకాలు. ఈ మోషే రాసిన పుస్తకాలు 5 పుస్తకాలు ఎంతకాలం ధ్యానించాలట? బ్రతుకు దినములన్నిటను. 100 ఏళ్ళు బ్రతికితే 100 ఏళ్ళు చదువు అంటాడు. అందుకే నీ సహోదరుని మీద నీవు గర్వించకూడదు. ఇది రాజులు స్తుతించే విధానము అనేసి అంటున్నాడు. ఇంకా మనం చూస్తే 34వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనంలో అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుడి అని అంటాడు. ఎలా చదవాలంట? పరిశీలనగా. పైన చదువుకుంటూ వెళ్ళిపోతారు. పైన చదివితే ఏం అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా ఈ గ్రంథాన్ని మనం చదవలేం. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదవండి. పైన కాదు, పరిశీలనగా చదవాలి. మేము ఇంత వాక్యాన్ని ఎలా బోధిస్తున్నామంటే, మేము పరిశీలనగా చదివాము కాబట్టి, పరిశీలనగా అర్థం చేసుకున్నాము కాబట్టి, పరిశీలించి చూసాము కాబట్టి ఈ వాక్యాన్ని మేము ఇక్కడ బోధించగలుగుతున్నాం. దీన్ని పరిశీలించకపోతే ఈ స్థానం ముందు నిలువబడ్డానికి మేము పనికిరాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అన్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకోనుడి అన్నాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు సంగతి అందకుండా ఏం చేస్తున్నాడట? దేవుడు సంగతిని దాచిపెడుతున్నాడట. దాచిపెట్టిన దాన్ని రాజులు ఏం చేస్తున్నారట? దాన్ని శోధిస్తున్నారు, దాన్ని కనుగోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే అంటున్నాడు, సంగతిని దాచిపెట్టుట దేవునికి ఘనత అయితే, సంగతిని శోధించుట
రాజులకు ఘనత అని అంటాడు. ఎవరికి? రాజులకు ఘనత. రాజులు ఏం చేయాలట? సంగతిని శోధించాలి, సంగతిని పరిశీలనగా చదవాలి. యెహోవా గ్రంథమును తన జీవిత కాలం అంతయు చదువుచున్నవాడును తన సహోదరుని మీద గర్వించకుండున్నాడు. అందుకే అంటున్నాడు, ప్రియులారా, నీవు నీ సహోదరుని మీద గర్వపడుతున్నావా? నువ్వు గర్వపడేవాడివైతే లేఖనం ఏం తెలియజేస్తుందంటే, నీవు సంగతిని శోధించడంలే, నీవు సంగతిని అది మరుగుగానే పెట్టేశావు. దేవునికి ఘనత ఏంటంటే సంగతిని దాచిపెట్టడం దేవుని ఘనత అయితే, తన బిడ్డలను గురించి ఆయన అనుకుంటాడు, వీడు నా సంగతిని వెతకాలి, వెతికినప్పుడు నేను ఇస్తా కదా. వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుని పరిశుద్ధ నామానికి ఇస్తూ దేవుని వాక్యం కూడా అంటుంది, రాజులకు ఘనత ఏందట? సంగతిని శోధించడము రాజులకు ఘనత. కాబట్టి మనం రాజులం. దేవుడు అంటున్నాడు, తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను, పరిశుద్ధ జనాంగమునై మనం ఉన్నాం. అందుకే లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, మనము దేవుని ప్రజలము, రాజులైన యాజక సమూహము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ సహోదరుని మీద గర్వపడకుండానట్లు యెహోవా గ్రంథమునకు ఒక ప్రతిని తీసుకొని నీవు నీ జీవిత కాలమును దాన్ని రాసుకొని దాన్ని పరిశీలనగా చదవాలి. ఇది రాజులకు నియమించిన కట్టడ. రాజులు దేవుని స్తుతించే విధానం ఇది కదా. భూరాజులు యెహోవాను స్తుతించుదురుగాక అన్నప్పుడు భూరాజులు ఏ విధంగా స్తుతించాలో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీ సహోదరుని మీద నువ్వు గర్వించకపోవడమే దేవుని స్తుతించడం. గుళ్ళో కూర్చొని స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇది కాదు. ఇది చేయడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు ఏం చేస్తే ఉపయోగం అంటే, నీ పొరుగు వాడిని ప్రేమించడం, నీ సహోదరుని ప్రేమించడం, నీ సహోదరుని అవసరతల్లో నువ్వు పాలు పంచుకోవడం, నీ సహోదరుని కోసం నువ్వు ప్రార్థన చేయడం, ఇది దేవుని స్తుతించడం అని. అందుకే అంటున్నాడు, దేవుని స్తుతించండి, భూరాజులారా యెహోవాను స్తుతించండి అంటున్నాడు. ఇంకా రెండోది, యవనస్తులు కదా, యవనస్తులు దేవుని స్తుతించాలి. అందుకే యవనులు, కన్యలు, వృద్ధులు దేవుని స్తుతించుదురుగాక. యవనులు కూడా ఏం చేయాలట? నీ యవ్వన బలం ఉంది కదా, నీ యవ్వన బలముతో దేవుని స్తుతించాలి. అందుకే అంటున్నాడు, కీర్తన రాసిన గ్రంథం 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం, 119:9. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు? యవనస్తులు చెడిపోతా ఉన్నారు. యవనస్తులు తమ యవన కాలంలో పాపానికి బానిసలైపోతున్నారు, లోభానికి బానిసలైపోతా ఉన్నారు, వ్యభిచారానికి, తాగుళ్లకు బానిసలైపోతున్నారు, సమస్తమైన పాప వికారములకు బానిసలైపోతా ఉన్నారు. అందుకే యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నాకైతే ఎవరు చెప్పలేదు, యేసు ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి అని ఎవరు చెప్పలేదు. మా అమ్మ నమ్ముకుంది, మా అమ్మ చర్చికి పోతా ఉన్నింది, నేను కూడా అదే విధంగా దేవుని సన్నిధికి వెళ్ళాను. అయితే దేవుని సన్నిధిలో ఉన్న సత్యము నాతో మాట్లాడినప్పుడు ఆ సత్యాన్ని బట్టి నేను దేవుణ్ణి విశ్వసించాను. యవనస్తుడిగా ఉన్నప్పుడే నా అలవాట్లన్నీ కలిగిన వాడినైనా నేను కూడా నా అలవాట్లన్నీ మార్చుకున్నాను. దేన్ని బట్టి అంటే వాక్యమును బట్టి. వాడు ఎట్లాంటి వాడైనా సరే, ఎంత గర్విష్ఠైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, ఎంత మద్యపానాసక్తి వాడైనా సరే, ఎంత వ్యభిచారి అయినా సరే, సమస్తమైన కల్ముషం కలిగిన వాడైనా సరే, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత వాడు వాక్యము చేత కడగబడి శుద్ధి చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన బ్రతుకులు మార్చబడతాయి, పాడైపోయిన బ్రతుకులు మార్చబడతాయి. అది కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఇతరుల ఏ ఒక్క చోటికి ఏ ఒక్క తీర్థయాత్రలు చేసినా, నువ్వు ఏం చేసినా కూడా అవి నీ యొద్ద నుంచి పోవు. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారంటే నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతయే కదా అని అంటారు. హల్లెలూయా. దేవుని వాక్యము మనిషిని కడిగి పడేస్తా ఉంది, మనిషిని నిలదీస్తూ ఉంది. నీ బ్రతుకు ఇలా ఉంది, నువ్వు చూసుకో అని అంటుంది. దేవుని వాక్యము అర్థం వలె నీ ముఖాన్ని చూపిస్తా ఉంది.
అద్దాన్ని చూసినప్పుడు మన ముఖం సరి చేసుకుంటాం కదా, జుట్టు సరిగా లేకపోతే సరి చేసుకుంటాం, ముఖం మీద ఏదైనా మచ్చ మడత ఏదైనా ఉంటే తుడుచుకుంటాం, ఖర్చు పెట్టి బాగా కడుక్కుంటాం, ముఖం అంతా బాగా శుభ్రంగా కడుక్కుంటాం. ఎందుకు? అద్దం ముందు మన అగతారం అంతా కనపడింది కాబట్టి. అలాగే వాక్యం అనే అద్దం ముందుకు నువ్వు వచ్చినప్పుడు బ్రతుకంతా కనపడిపోయింది, బ్రతుకంతా స్కాన్ చేస్తుంది. నీ బ్రతుకు ఎలా ఉంది చూసుకో, నువ్వు ఎక్కడ తప్పిపోయావో చూసుకో, ఎక్కడ సరి చేసుకోవాలో చూసుకో, ఎక్కడ పాడైపోయావో చూసుకో, ఇక్కడ సరి చేసుకో, ఇక్కడ తుడుచుకో, ఇక్కడ కడుక్కో అని దేవుని వాక్యం మనిషితో మాట్లాడి చెప్తుంది. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు తాగుబోతులు మార్చబడతా ఉన్నారు, తిరుగుబోతులు మార్చబడతా ఉన్నారు, వ్యభిచారులు మార్చబడతా ఉన్నారు, మాంత్రికులు మార్చబడుతున్నారు, అబద్ధికులు మార్చబడతా ఉన్నారు, క్రూరులు, ద్రోహులు, గర్వంతులు, మూర్ఖులు, సజ్జన ద్వేషులు, అబద్ధికులు, నరహంతకులు వీళ్ళందరూ మార్చబడతా ఉన్నారు. వీళ్ళందరూ దేవుని సన్నిధిలో నిలువబడి పరిశుద్ధులు, నీతిమంతులు, నిర్దోషులు, నిష్కల్మషులు, పాపము లేని వారిగా దేవుని వాక్యము మనుషులను కడిగి నీతిమంతులుగా దేవునికి ఒక రాజ్యముగా అప్పగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కని దేవుని వాక్యం అండి. మనుషులు బ్రతుకులు మార్చే దేవుని వాక్యం. ఎవరి దశలో నీ యొక్క ఘటనను కాపాడుకోవడానికి నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో అక్కడ పట్టి లాగి చెరపట్టి మరలా దేవుని సన్నిధిలో నిలువబెట్టే శ్రేష్టమైన శక్తి కలిగిన దేవుని వాక్యం. అందుకే వాక్యం ఏం మాట్లాడుతా ఉంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటాం. ఈ వాక్యము మనిషిని శుద్ధి చేస్తూ ఉంది. అలాగే ఇంకా మనం చూద్దాము తిమోతి రాసిన పత్రిక, రెండవ పత్రిక, తిమోతి రాసిన రెండవ పత్రిక, 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి రాసిన పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయం 22వ వచనం. 2వ అధ్యాయం 20. నీ యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని అంటాం. ఏమంటాడు? నీ యవ్వనేచ్ఛల నుండి పారిపో. యోసేపు తన యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు కదా. ఈరోజు పుట్టే పాపపు కోరికలు, పాపేచ్ఛలు, ఆలోచనలతో పట్టబడి కృంగిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఏంటిదంతా అంటే పాపము పట్టేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలని మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ యవ్వనస్తులు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రార్థన చేసే గుంపులో కలిసిపో. బయట గుంపులో కలిసిపోయావంటే పాడైపోతావు. నువ్వు ఎక్కడికి పోవాలి? ప్రార్థన చేసే గుంపులోనికి నువ్వు రావాలి. ఎక్కడుంది ప్రార్థన చేసే గుంపు? ఇదిగో ఇదే ప్రార్థన చేసే గుంపు. ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోయే శక్తి నీకు వస్తుంది, నీ పాపేచ్ఛల నుంచి పారిపోయే శక్తి నీకు వస్తుంది. నువ్వు ఇక్కడ కాకుండా నేను ఇంకొక చోటు ఉంటానంటే అక్కడ నువ్వు బలహీన పడిపోతావు, అక్కడ నువ్వు బలవంతుడిగా ఉండవు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయులై విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రార్థన చేసే వారితో మన సహవాసాలు ఉండాలి. పాపము చేసే వారితో కాదు మన సహవాసాలు, ప్రార్థన చేసే వారితో మన సహవాసాలు. ఇది యవ్వనస్తులు దేవుణ్ణి స్తుతించే విధానము. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. గలతీ 4:12. క్షమించాలి, 1 తిమోతి 4:12. 1 తిమోతి 4:12. 1 తిమోతి 4:12. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఓ యవనస్తుడు అయిన తిమోతి, ఎలా ఉంటావు? యవనస్తుడు కదా నువ్వు, యవనంలో ఉన్నావు, మంచి యంగ్ బాయ్, మంచి అందగాడివి, మంచి బలం ఉంది, మంచి శక్తి ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మంచి రూపం ఉంది, సౌందర్యంగా ఉన్నావు. ఎలా ఉంటావు?
ఎలా ఉంటామని దేవుని వాక్యం అంటా ఉంది. ఏమంటున్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను ఏలెత్తి చూపించకూడదు. పలానా పిల్లోడు పనికి మాలోడు, పలానా పిల్లోడు ఏంది ఇట్లాంటివాడా అట్లాంటివాడా, అదా ఇదా కదా. లోకంలో ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. యవ్వనస్తులైన పిల్లల గురించి పక్కన వాళ్ళు మాట్లాడుకునే విధానం. అందుకే అంటున్నాడు, ఆ యొక్క అవకాశం ఎవరికి ఇవ్వద్దు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. ఆ అబ్బాయి చాలా మంచోడు, ఆ అమ్మాయి చాలా మంచిది, ఆ పాప ఎత్తిన తల దించదు, దించిన తల ఎత్తదు కదా, చదువుల్లో ఫస్ట్. అట్లాగే ఆ పిల్ల మరి ఇంట్లో ఎంతో చక్కగా పని చేసుకుంటుంది, తన తల్లిదండ్రులకు సహకారిగా ఉంటుంది. ఈ విధంగా ఒక మంచి విషయాలు వినాలి. ఒక తల్లిదండ్రులను గురించిన మంచి విషయాలు తమ బిడ్డల విషయమై సమాజం చెప్పుకోవాలి. ఫలానా వాళ్ళ పిల్లలండి చాలా మంచోళ్ళు, వాళ్ళు ఎంత మంచోళ్ళు అండి, ఫలానా కుటుంబం అంటే మాకు ఎంతో గౌరవం అండి, వాళ్ళ పిల్లలు అటువంటి వాళ్ళు కాదండి. నీ బిడ్డలను గూర్చి, నీ యొక్క మనవ సంతానమును గూర్చి నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఏం చెప్పుకోవాలి? ఆ పిల్లలు చాలా మంచి వాళ్ళండి, ఆ కుటుంబం చాలా మంచిదండి కదా. అందుకే అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించవు. ఎవడు కూడా తృణీకరించే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. అందుకే అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించనీయకము, విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమలోను పవిత్రతలోను విశ్వాసములోను ప్రవర్తనలోను మాదిరిగా ఉండాలట. మాదిరిగా పవిత్రత కలిగి ఉండాలి మన యొక్క యవనస్తులు, యవన బిడ్డలు. తమ యవ్వన ఘటములు అంటే శరీరము, ఈ శరీరాన్ని పాపములకు కాదు ప్రభువునకు అప్పగించుకోవాలి. అందుకే అంటున్నాడు, తమ ఘటములను కాపాడుకొనవలెను అని అంటున్నాడు. తమ ఘటములను కాపాడుకొనవలెను. అందుకే లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, నీ యవ్వనమును బట్టి ఎవడూ నేను తృణీకరించనీయకము, మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసములో కానీ పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండు. మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడు, ఎలా పడితే అలా మాట్లాడుకోడు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని, నీ మాటను బట్టియే నీవు అనీతిమంతుడు అని విమర్శ దినమున నీకు తీర్పు తీర్చబడుతుంది. నీ మాట తీర్పు తీరుస్తుంది నీకు. కొంతమంది ఊరికే మాట్లాడేస్తారు అనవసరంగా. తక్కువ నోట్లోంచి వస్తే ఫస్ట్ రావడం బూతు మాటతో వస్తుంది బయటికి. ఆ బూతు మాట రాకుండా నోట్లోంచి మాట రాదు కొంతమందికి. అంటున్నాడు, మాటలలో జాగ్రత్త. నీ మాటలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యం సెలవిస్తాం. అందుకే మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసములో కానీ పవిత్రతలో కానీ విశ్వాసులు నువ్వు ఎలా ఉండాలా? మాదిరిగా ఉంది. ఎందుకంటే యవనస్తుడివి, యవనంలో ఉన్నావు, మంచి బలం ఉంది, మంచి శక్తి ఉంది, మంచి పర్సనాలిటీ ఉంది, మంచి అందం ఉంది. నీ అందము నీ పర్సనాలిటీ ఇవన్నీ అవి దేవునికి చెందనివి. అప్పుడు నువ్వు నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లుతావు. ఒకవేళ నీ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైతే నీ బిడ్డను బట్టి నీ తల్లిదండ్రుల ఘనత కదా. బిడ్డలను బట్టి తల్లిదండ్రుల ఘనత. తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే తల్లిదండ్రులను బట్టి బిడ్డ కదా, అబ్బా తండ్రికి తగ్గ బిడ్డలండి అని చెప్పుకుంటారు. తండ్రికి తగ్గ బిడ్డలండి, తండ్రి సర్లేడు కానండి బిడ్డలు చాలా మంచోళ్ళండి. ఈ విధంగా మన గురించి చెప్పుకోవాలి. పిల్లరా, నేను నా 30వ ఏట నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. నా 30వ ఏట నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. నా 30 సంవత్సరాలు అంటే నేను 25 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను దేవునికి లోబడతా వచ్చాను. నన్ను నేను మార్చుకుంటూ నా 30వ ఏట నేను బాప్తీసం తీసుకున్నాను. అప్పటి నుంచి నన్ను గురించి ఈ రోజు నా ఊరంతా సాక్ష్యం చెప్తాడు. నా మధ్య తిరిగిన వాళ్ళందరూ సాక్ష్యం చెప్తాడు. ఒకప్పుడు పెద్ద బాబు వేరు, ఈ రోజున్న పెద్ద బాబు వేరు. ఎందుకు? సాక్ష్యం సంపాదించుకున్నాం. సాక్ష్యం పోగొట్టుకోవడము చాలా సులభం కదా. ఒక చిన్న బూతు మాట అంటే సార్ మన సాక్ష్యం పోతుంది. మన సాక్ష్యమును సంపాదించుకోవడం చాలా కష్టం. నువ్వు నీతిగాను యథార్థంగాను పవిత్రతలోను ప్రేమలోను అలాగే ఈ విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండాలి. నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి ఒకడు మారాలి, కానీ నిన్ను చూసి ఒకడు చెడిపోకూడదు. అందుకే అంటున్నాడు, ఓ యవ్వనస్తుడు అయిన తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించే పని నువ్వు చెయ్యొద్దు అని ఆ యొక్క దైవ సేవకుడు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా
మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏదో గ్రహించి మనము తెలుసుకోవాలి. మీరు ఎలా ఉండాలట? మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధంగా జీవించుటయే దేవుని చిత్తమని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి యవనస్తులు ఏం చేయాలా? యవనస్తులు దేవుని స్తుతించాలి, యవనులు కన్యలు దేవుని స్తుతించాలి అని చెప్పి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి మూడవగా వృద్ధులు కదా, వృద్ధులు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరట? ముసలి వాళ్ళు స్తుతించాలి. ఇక్కడ చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు ఈ వాక్యం వినాలి. మీరు ఈరోజు ఈ ముసలి వాళ్ళు ఎందుకు దేవుని స్తుతించాలో, ఎలాగో దేవుని స్తుతించాలో ఈ వాక్యాన్ని మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, నిద్రమత్తు విడిచిపెట్టి వినాలి. వృద్ధులు దేవుని స్తుతించుదురుగాక అని అంటా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయము ప్రారంభ వచనం. ఏలయనగా వృద్ధులు మిథానుభవం కలిగిన వారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారును అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వృద్ధులు ఎలాంటి వారంట? మిథానుభవం. అనుభవాల్లో ఎక్కువ కాదు, తక్కువ కాదు. తిండి ఎలా తింటారు? కడుపు నిండినా కూడా తింటారా? సగం కడుపుకే తింటారా? కాదు కదా, మితంగా తింటారు కదా. ఎక్కువ తినరు, తక్కువ తినరు, మితంగా తింటారు. వృద్ధులు ఎలా ఉన్నారట? ముసలి వాళ్ళు మితానుభవం కలిగిన వాళ్ళు, మంచి అనుభవాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ముసలి వాళ్ళ దగ్గర మామూలు వాళ్ళు కాదు. ముసలి వాళ్ళు వాళ్ళ యొక్క వృద్ధాప్యంలో, వారి యొక్క జీవిత యాత్రలో ఎన్నో విషయాలు చూశారు. వాళ్ళు ఎన్నో సంబంధాలను కలుపుకున్నారు, ఎన్నో యొక్క సహవాసాలు చేశారు. ఎక్కడ చెడిపోవాలనో, ఎక్కడ పాడైపోయే ఆ యొక్క విధానాలు ఉన్నాయో, ఎక్కడ నిలబెట్టాలనో, ఎక్కడ పడగొట్టాలనో ఈ ముసలి వాళ్ళకు బాగా తెలుసు. అందుకే అంటున్నాడు, వృద్ధులు మితానుభవం కలిగిన వారును స్వస్థ బుద్ధి కదా, మంచి బుద్ధి ఉంటది. ఎందుకు? వయసు అంతా అయిపోయింది. వయసులో ఎన్నో చేశారు కదా, వయసులో చాలా గొడవలు చేసి ఉంటారు, గలాటలు చేసినారు, రౌడీజం చేసి ఉంటారు. కానీ వయసు ఉడికిపోయే కొద్దీ ఎందుకు చేశామా ఈ పనులన్నీ కదా, ఆలోచనలో పడిపోతారు. ఉడుకు రక్తం అట్లా కాదు. ఉడుకు రక్తం గొడవలకు దిగరా ఫస్ట్ అంటది. కానీ వృద్ధులు అంటారు, రే ఉండరా, ఆగరా, నేను చూస్తా ఆగు, నేను మాట్లాడతా ఆగు, నేనుండా ఆగు, నీకెందుకు, నువ్వు గమ్మునుండు కదా. వృద్ధులు ఏం చేస్తారు? మనుషులను ఆపుతా ఉంటారు. అందుకే అంటున్నాడు, వృద్ధులు మితానుభవం కలిగిన వారును స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళు వృద్ధులు. ముసలి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు. అందుకే అంటున్నాడు, వృద్ధులు మితానుభవం కలిగిన వారును స్వస్థ బుద్ధి గలవారును మాన్యులనై ఉండవాలను. హల్లెలూయా, హల్లెలూయా కదా. ముసలి వాళ్ళు అంత తొందరగా గొడవలకు దిగరు. చిన్నపిల్లలు తప్పు చేసినా ఆ తప్పుని వాళ్ళు ఏ విధంగా కరెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకే అంటున్నాడు, వృద్ధులు మితానుభవం కలిగిన వారు. కొంతమంది వృద్ధుల్లో కూడా మూర్ఖులు ఉన్నారు. ఎవరు? మూర్ఖులు ఉన్నారు. ఈ మూర్ఖుల వల్ల వాళ్ళకి ఎంత వయసు వచ్చినా మంచి చెడు ఏమి తెలియడంలే. ఈ మంచి చెడు తెలియకుండా ఉప్పు పైన కారం వేసినట్టు, అదే ఆ మంట పైన ఉప్పు వేసినట్టు మండిపోతా ఉంటారు పొద్దుగుకు. ఈ వృద్ధాప్యంలో తమ ప్రవర్తనలు మీరు మార్చుకోకపోతే బిడల పక్షాన మీరు వృద్ధులైన వారు ఇబ్బంది పడతారని లేఖనాలు తెలియజేస్తాం. బిడ్డలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకు వస్తున్నాయి కుటుంబాలు గొడవలు? ఎక్కడ నోరు మూసుకోవాలి అక్కడ నోరు మూసుకోవడంలే ముసలి వాళ్ళు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడంలే, మాట్లాడే కాడ సైలెంట్ అయిపోతున్నారు. అలాగే ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు ఏం చేస్తా ఉన్నారు? కుటుంబాల్లో పొసకడంలే బిడ్డలకి, తల్లిదండ్రులు. కాబట్టి వృద్ధులు జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఈ జ్ఞానం నీకు లేకపోతే ఇక్కడికి రా, దేవుని దగ్గరికి రా. దేవుడు ఇస్తాడు జ్ఞానం, మనుషుల వల్ల కాదు. దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రము నేను ధ్యానించినప్పుడు వృద్ధుల కంటే మించిన జ్ఞానము నాకు కలుగుతున్నది అంటాడు. ఏం కలుగుతుందట? ముసలోళ్ళకి మించిన జ్ఞానము నాకు వస్తుంది. దేన్ని బట్టి? వాక్యమును బట్టి నాకు వృద్ధుల కంటే మించిన జ్ఞానము నాకు కలుగుతూ ఉన్నదని దావీదు గారు చెప్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం
1వ కీర్తన 17వ వచనం. కీర్తనల గ్రంథం 71. నేను త్వరగా ముగిస్తాను. కీర్తనల గ్రంథము 71వ కీర్తన, 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలుపునట్లు నేను తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడనాడకుము అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ముసలితనం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది నీకు ముసలితనం అంటే, దావీదు గారు అంటున్నాడు, ఇదిగో వచ్చు తరముకు నేనేం చెప్పాలి? నా ప్రభువుని గురించి నేను చెప్పాలి. వాడికి మంచి అనుభవాలు చెప్పాలి, మంచి జ్ఞానం చెప్పాలి, మంచి నీతిని చెప్పాలి. నా బిడ్డలు ఏ విధంగా మెలగాలనో, నా కుటుంబం ఏ విధంగా నిలబడాలనో తరతరాలకు నేను చెప్పడానికి తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నీవు నన్ను విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నా కుటుంబము ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రియులారా, అందుకే అంటున్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యమైన కార్యముని తెలుపుతూనే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి నీ శౌర్యమును గూర్చియు చెప్పుటకు తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడిచిపెట్టు. హల్లెలూయా. చెప్తున్నారా మీ బిడ్డలకి? చెప్తున్నారా మీ మనవ సంతానానికి? మా పిల్లలు మా మాట వినడం లేదు, మా మనవాళ్ళు మా మాట వినడం లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు తిరుగుతున్నారు. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, మీ పిల్లలు రావడం లేదు. మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు, మీ మనవ సంతానం రావడం లేదు, మీ మాట వినడం లేదంటే ఏం చేస్తున్నారు మీరు? మీ బిడ్డలతో మీరు ముచ్చటించడం లేదు, మీ బిడ్డలతో మీరు మాట్లాడడం లేదు. మీ బిడ్డలతో మీరు మాట్లాడితే ఇది జరగదు కదా. అందుకే అంటున్నాడు, వారికి చెప్పడానికి నన్ను ప్రాణాలతో ఉంచు, తల వేసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడిచిపెట్టొద్దు, నువ్వు నన్ను కాపాడు. ముసలితనంలో కూడా నా యొక్క కుటుంబాన్ని నేను చక్కబెట్టుకోవాలి. నీ పరాక్రమ కార్యాలు, నీ శౌర్యక్రియలన్నిటి గురించి తెలపడానికి నన్ను బ్రతికించు అని చెప్పి, వృద్ధాప్యంలో కూడా నన్ను బ్రతికించు ప్రభు అని చెప్పి దావీదు దేవుని బ్రతిమలాడుకుంటూ. పిల్లరా, మన 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 మనవ సంతానమునకు మనం చెప్పడానికి దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చాడంటే, నీ పిల్లలను కూర్చోబెట్టుకో, నీ మనవ సంతానాన్ని కూర్చోబెట్టుకో, మాట్లాడుతూ ఉండు, దేవుని మాటలు మాట్లాడుతూ ఉండు. నీకే దేవుని వాక్యం తెలియకపోతే ఇక నీ బిడ్డలకేం చెప్తావు? కాబట్టి ప్రియులారా, నీకు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క కృపావరంలో నీవు కూడా పాలిభాగస్తుడు అవుతావు. దేవుని వాక్యమును దైవ సేవకులు బోధించినప్పుడు నీకు చదువు లేకపోతే వినాలి, నీకు చదువు వస్తే నీకు సొంతంగా కూర్చొని నువ్వు ధ్యానించాలి. ధ్యానించి నీ బిడ్డలకు ఆ యొక్క విషయాలన్నీ నీ బిడ్డలకు తెలియజెప్పాలి. నీ బిడ్డలను మంచి నీతి కలిగిన ఆ యొక్క మార్గంలో నడిపించుకోవాలి. అందుకు దేవుడు నీకు వృద్ధాప్యం ఇస్తాను. అందుకే వృద్ధులు దేవుని స్తుతించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలమైన ఒక ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. నేను ఆయన గురించి కూడా చెప్తాను. ఓసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఇంకను సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దానికి చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేల కొలది ఆయనకు పరిచారకులుండి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడింది. హల్లెలూయా. ఒక మహాముసలాయన కూర్చున్నా అంట. ఎవరంట ఆయన? మహావృద్ధుడు అనేస్తున్నాడు. ఎవరైనా? దేవుడు పరలోకమందున్న తండ్రి, అందరికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అంటున్నాడు, ఒక మహావృద్ధుడిని చూశాను, ఒక గొప్ప ముసలాయన చూశాను నేను. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ ఎదుట కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఆ ఎదుట సమస్తమైన మానవ జాతి నిలువబడి ఉంది. ఆయన ముందు గ్రంథాలు తెరవబడుతూ ఉన్నాయి.
ఆయన తల మీద ఉన్న బొచ్చు అంతా ఉన్నిని పోలిన తెల్లని ఆ గొర్రె పిల్ల బొచ్చు వలె తెల్లగా ఉందట. కాబట్టి ప్రియులారా అంటున్నాడు, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. హల్లెలూయా. ఒక గొప్ప ముసలాయన చూశాయంట. ఎవరు? దానియేలు గారు. ఒక గొప్ప ముసలాయన చూశాయంట. ఆయన సింహాసనమే ఎంతో బలమైనది, సమస్త అధికారములు ఆయనకు అధికారం కింద ఉన్నాయి. అన్నిటికీ పైన ఆధిపత్యం కలిగిన ఒక పెద్ద ముసలాయన కనపడతా ఉన్నాడు. ఆ ముసలాయన ఎదుట ఎవరున్నారట? అందరూ మనుషులంతా నిలవబడ్డారట. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరవబడ్డాయి. పిల్లరా, గొప్ప ముసలాయన. మా అందరూ ముసలాళ్లే, కానీ ఈ ముసలాళ్ళ కంటే ఒక గొప్ప ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన ఎంతో ప్రేమ కలిగిన ముసలాయన. ఆయన తీర్పు తీర్చేవాడు కాదు. ఆయన తీర్పు తీర్చడానికి ఇష్టపడటంలే నీకు నాకు, కానీ తీర్పు తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, తన ఎదుట గ్రంథములు తెరవబడతాం. అందుకే అంటున్నాడు, అగ్ని వంటి ప్రవాహం ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. వేల కొలది పరిచారకులు ఆయన యుద్ధ ఉండేది, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడి. పిల్లారా, దేవుడు మహావృద్ధుడుగా ఉన్నాడు. చాలా గొప్ప ముసలాయన, అందరికంటే ముందుగా ఉన్నాడు కదా. ఎంతో ముసలాయన. ఈ ముసలాయన ఏం చేశాడట? సింహాసనం మీద కూర్చోండి గ్రంథాలు విప్పి చదువుతున్నాడంట, చూస్తా ఉన్నాడంట. మనుషులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నాడు, చదువుతున్నాడు. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథం ఈ యొక్క మాట చూసుకొని ముగించేసుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను, నీ తల వెంట్రుకలు నెరయ వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడనని నేనే నిన్ను చేసి ఉన్నాను. సంక పెట్టుకొని వాడను నేనే, ఎత్తుకొని రక్షించువాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా లాంటి దేశంలో ఒక 85 ఏళ్ల ముసలాయన ఏం చేశాడట? స్పీడ్గా కారు నడుపుకుంటా పోయాడంట. మనకి తెలుసు, చాలా మంది ఇక్కడ గల్ఫ్ దేశాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఆ రోడ్లలో స్పీడ్కి వెళ్ళిపోతే కెమెరాలు కొట్టేస్తాయి. కెమెరాలు కొట్టిన తర్వాత నువ్వు కోర్టులో ఫైన్ కట్టాల్సి వస్తుంది. మధ్యలో కాదు, కోర్టులో ఫైన్ కొట్టాల్సి వస్తుంది. అట్లాగే అమెరికాలో కూడా ఒక ముసలాయన స్పీడ్గా పోతా ఉన్నాడు. స్పీడ్గా పోతే కెమెరా కొట్టేసింది. కెమెరా కొట్టిన తర్వాత ఏం చేశాడట? ఆయన్ని కోర్టులో ఫైన్ కట్టమని చెప్పి ఆయన పిలిపించారు. కోర్టుకు వచ్చిన తర్వాత ఆయన అవతారం చూసి మా అందరూ ఆశ్చర్యపోయారు. ఏంది ముసలాయన, ఇంత పండు వృద్ధుడు, ఇంత పండు ముసలాయన ఏంది? నీకు ఏమంత అవసరం వచ్చింది? నువ్వు ఇంత స్పీడ్కి ఎందుకు పోయావు నువ్వు కారులో అని ఆయన అడిగితే ఆయన అన్నాడట, అయ్యా నా కొడుక్కి బాగలేదు, నా కొడుక్కి కొంచెం హార్ట్లో నొప్పిగా ఉంటే ఎవరు లేరు, అందుకు నేనే నా కొడుకుని కారులో ఎక్కించుకొని స్పీడ్గా పోయి హాస్పిటల్లో జాయిన్ చేసి నా కొడుకుని కాపాడుకున్నాను. హల్లెలూయా. నీ కొడుక్కి ఎంత వయసు అంటే నా కొడుక్కి 65 సంవత్సరాలు ఉన్నాయి. హల్లెలూయా. కొడుకు ఎవరు? కొడుకు ముసలోడే కదా. కొడుకు ముసలోడే, తండ్రి ముసలోడే. అయితే కన్న తండ్రి ప్రేమ ఎట్లాంటిదట? కన్న కొడుకు కళ్ళ ముందు తల్లడిల్లుతామంటే చూడలే, ఎక్కించుకున్నాడు, కారు ఎక్కించుకున్నాడు. బలం సరిపోలే, కానీ బలం కూడగట్టుకున్నాడు. కొడుకును కూర్చోబెట్టుకున్నాడు, హాస్పిటల్ తీసుకొని పోయాడు, కొడుకును బతికించుకున్నాడు. కోర్టు నమస్కారం పెట్టింది. అయ్యా, నిజంగా తండ్రి యొక్క ప్రేమ నిన్ను చూస్తే మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే నువ్వే ముసలోడు అనుకుంటే ఒక ముసలోడు ప్రాణం, నీ కొడుకు ఎంత ముసలోడు, ఈ ముసలోడిని రక్షించడానికి నువ్వు హాస్పిటల్ దాకా తీసుకెళ్ళడానికి నువ్వు ఇంత ప్రయత్నం చేసావు. చూసావా? నీ మనస్సు ఎంత గొప్పది, తండ్రి మనస్సు అంత గొప్పది. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటాడు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడు. ముసలోడినైనా నేను విడిచిపెట్టను, నేను ముసలోడినే. దేవుడు అంటున్నాడు, నేను ముసలోడినే, కానీ నువ్వు ముసలోడివి కదా, నువ్వు ముసలోడివైనా కూడా నేను విడిచిపెట్టి నిన్ను ఎత్తుకుంటా. అందుకే అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. సంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను కూడా నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా,
ముసలాయన ప్రేమ ఎంత ఉందో చూడండి కదా. ఈరోజు మీరు కూడా ముసలి వయసులోకి వచ్చారు. మీ బిడ్డలకు చెప్పుకోవాల్సింది మీరు చెప్పుకోవాలి. లేకపోతే అందరికంటే పైన ఇంకొక ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన ముందు మీరందరూ దోషులుగా నిలువబడతారు, ద్రోహులుగా నిలువబడతారు. కాబట్టి మీ ముసలితనం ఎందుకు వచ్చిందో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రాబోవు తరమునకు నీ పరాక్రమమైన కార్యములు గూర్చి, నీ శౌర్య క్రియలను గూర్చి నేను చెప్పేంత వరకు తల నెరిసిన వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడిచిపెట్టదు. నేను ముసలోనైనంత వరకు నన్ను విడిచిపెట్టు. ఆ ప్రియా సహోదరి సహోదరులారా, యవనస్తులు దేవుని స్తుతించాలి, కన్యలు దేవుని స్తుతించాలి, వృద్ధులు దేవుని స్తుతించాలి, భూరాజులు దేవుని స్తుతించాలి. రాజులు ఎలా స్తుతించాలంటే నీ సహోదరుని మీద గర్వపడకున్నట్లుగా దేవుణ్ణి స్తుతించాలి. అలాగే యెహోవా ధర్మశాస్త్రమును పరిశీలనగా చదువుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. యవనులు తమ తమ ఘటములను కాపాడుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి. తమ శరీర మాల్యము నుంచి పారిపోతూ దేవుణ్ణి స్తుతించాలి. ముసలి వాళ్ళు రాబోవు తరము వారికి దేవుని పరాక్రమ కార్యాలు, ఆ యొక్క శూరక్రియలను గురించి వారికి ప్రకటిస్తూ నీతి మార్గంలో నడుచున్నట్లుగా వృద్ధులు మాన్యులు మితానుభవం కలిగిన వారు అన్నట్టుగా మీ యొక్క మితానుభవాలన్నింటినీ మీ కుమారులకు, మీ మనవ సంతానములకు చెప్పుకుంటూ మీరు ఈ విధంగా దేవుని స్తుతించాలి. భూరాజులు యెహోవాను స్తుతించుదురుగాక, కన్యలు, వృద్ధులు, యవనులు దేవుని స్తుతించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో వాక్యం ముగించబడింది. ప్రార్థన చేసుకుందాము.